అయోధ్య బాలరాముడి మందిరంలో దాదాపు 200 కోట్లకు పైగా అమౌంట్ మిస్ అయిపోయాయి. ఈ కేసులో ఇప్పటివరకైతే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన వాళ్ళలో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో తన పేరు లవకుశ అన్నమాట. అండ్ తన ఇంట్లో ఏంటంటే ఇప్పటి వరకు చాలా మనీకి సంబంధించినటువంటి లావాదేవీలు కనిపిస్తున్నాయి. దానికి తోడు తన భార్య అకౌంట్లోకి రీసెంట్ టైంలో భారీగా మనీ లావాదేవీలు అనేవి జరిగాయి అన్నమాట. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అసలు ఒక సాధారణ మహిళ ఇంట్లోనే ఉంటుంది, ఎలాంటి బిజినెస్ కానీ లేకపోతే జాబ్ కానీ ఏది కూడా చేయదు. ఇంట్లోనే ఉన్నటువంటి ఒక సాధారణ హౌస్ వైఫ్ అకౌంట్లోకి ఇంత భారీ మొత్తంలో అమౌంట్ ఏ విధంగా వచ్చింది? అది కూడా వేలల్లో కాదు, 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు తన యొక్క అకౌంట్లోకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్నమాట. మనీ లావాదేవీలు జరిగాయి. అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి? ఎందుకు అంత భారీ మొత్తంలో అమౌంట్ వచ్చింది అంటే అందరూ కూడా మెయిన్గా ఈ యొక్క గుడికి సంబంధించినటువంటి అమౌంట్ని వాళ్ళు దొంగిలించారు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఒక 9 మంది కేసులో అరెస్ట్ చేశారు. ఆ 9 మందిలో ప్రధాన నిందితుడిగా ఈ లవకుశ అనే పర్సన్ మాత్రమే ఉన్నాడు అనమాట. తన భార్య అకౌంట్లోకి ఈ విధంగా దాదాపు 30 లక్షలు, 25 లక్షల నుంచి 35 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా మనము మంత్లీ శాలరీస్, మనము ఒక పని చేస్తున్నప్పుడు శాలరీస్ వస్తే ఒక 20,000, 30,000 ఈ విధంగా మన అకౌంట్లోకి వస్తాయి. ఆ తర్వాత మనము అన్ని ఖర్చులు పోను ఈ విధంగా కొంత అమౌంట్ అనేది దాచుకుంటూ ఉంటాం. కానీ ఒక వారం 10 రోజుల్లోనే అకౌంట్లోకి 20-30 లక్షలు ట్రాన్సాక్షన్స్ జరిగాయంటే మరి దీనికి నిజంగా ఆ గుడిలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా, హిందువులందరికీ కూడా ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లాగా మారిపోయింది. అన్య మతస్థులకి మన యొక్క మతాన్ని క్వశ్చన్ చేయడానికి ఒక సందు దొరికిందన్నమాట. వాళ్ళు ఆల్రెడీ మన హిందూ మతం మీద ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు, ఏ విధంగా మన పైన విరుచుకుపడుతూ ఉంటారు, ఎప్పటికైనా మన మతాన్ని, మన యొక్క హిందువులందరినీ కూడా మతం మార్చాలి అని చెప్పేసి ఒక గుంటకాడ నక్కలాగా వాళ్ళు కాచుకొని కూర్చుంటూ ఉంటారు. ఎలాంటి సందు దొరికిందా, చిన్న ఇన్ఫర్మేషన్ దొరికిందా ఇంకా విరుచుకుపడిపోతూ ఉంటారు. అలాంటిది అయోధ్య బాలరాముడి మందిరం అనేది కొన్ని సంవత్సరాల యొక్క కళ. ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి కొట్లాడి ఆ గుడిని కట్టుకున్నాం. అంటే ఇప్పటికీ ఆ గుడికి ఎంతోమంది ఎన్నో విరాళాలు ఇచ్చారు. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, డబ్బులు కావచ్చు, ఫారిన్ కంట్రీస్ నుంచి కావచ్చు, ఎంతోమంది చాలా డబ్బులు అనేవి ఆ గుడికి డొనేషన్ ఇచ్చారు. అంటే ఇంత భారీ మొత్తంలో అమౌంట్ మిస్ అయిపోయిందంటే ఎవరి తప్పిదం ఉంది ఇందులో? అంటే ఖచ్చితంగా చాలామంది పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక దేవుడి గుడిలో ఈ విధంగా మనీని దోచుకోవడం అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీ చావుకు మీరు వేణి వేసుకున్నారు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సో మరి ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి లవకుశ భార్య అకౌంట్లోకి మాత్రం భారీగా అమౌంట్ వేయడం కానీ తీయడం కానీ జరిగింది కాబట్టి తన పైన ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉన్నారు. సో ఇంకా పోలీసులు కూడా ఈ కేసులో చాలా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు కూడా బయటపడాల్సి ఉంది. సో మరి ఇందులో అంటే మీరు ఎవరు తప్పుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వం తప్పుంది అనుకుంటున్నారా? లేకపోతే దేవాలయ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పుంది అనుకుంటున్నారా? లేకపోతే ఎవరైనా బయట నుంచి కావాలని చేయిస్తున్నారనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.